దేవేంద్ర, 25 ఏళ్ల క్రిందట కొట్టేసిన ఆస్తి 25 కోట్లయితే ఇప్పుడు సుమారు 100 కోట్లు అయి ఉంటుంది. అంటే 4 రెట్లు. పెట్టుబడి లేకుండా ఇన్ని కోట్లు కలిసి రావటం అంటే మామూలు విషయం కాదు. బాగా అనుభవిస్తున్నావు. అనుభవిస్తున్నాను, కానీ ఆనందంగా లేను. అంత వైరాగ్యం ఎందుకో? ఎందుకంటే ఆస్తికి వారసురాలు ఇంకా చావలేదు, బతికే ఉంది. నువ్వు చెప్పేది నిజమా? నా లెక్క ప్రకారం ఈ పాటికి ఆ ఆడపిల్లను నువ్వు చంపేసి ఉండాలే. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఏదో గుర్తు కూడా ఉందంట సార్. నా లెక్క ఎలా తప్పింది? తను వారసురాలన్న విషయం ఈ మధ్య తెలిసింది. నీ లెక్క ప్రకారం ఇప్పుడు నేను ఆ పనిలోనే ఉన్నాను. అయితే నేను రిలీజ్ అయిన టైం కరెక్టేనన్నమాట. మంచి ప్యాకేజే దొరుకుతుంది. సిరిన్ నేను చంపడానికి బదులు నందాతో చంపిస్తే నా చేతికి మట్టంటకుండా ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? డీల్ ఆర్ నో డీల్, డిసైడ్ చేయి. నీ డీల్ నాకు ఓకే. ఆస్తి పూర్తిగా నా హస్తగతం కావాలంటే వారసురాలు చావాలి. దానికోసం నీకెంత డబ్బైనా ఇస్తాను. నా వాటా 5%. 100లో 5% అంటే 5 కోట్లు. నా వాటా ఎక్కువ అనిపిస్తుందా? రియల్ ఎస్టేట్కి 2%, రియల్ మర్డర్ 5%. నాకు ఆ మాత్రం వర్కౌట్ అవ్వకపోతే ఎలా దేవేంద్ర? ఇంతకీ వారసురాలెవరు? అది అన్నా, మీకోసం మంత్రి గారు వచ్చారన్నా. అలాగే వస్తున్నా, పద. సరే అన్నా. దేవేంద్ర, మనం రేపు కలుద్దాం. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. సిరి, కాఫీ ఇవ్వు. బెడ్ మీద ఒక ముద్దు లేదు, బెడ్ మీద నుంచి లేచాక ఒక కాఫీ లేదు. రేపటి ఆశతో బతికేస్తున్నాను, కానీ ఇలా ఎంతకాలం? ఏమండి, హారతి తీసుకోండి. రిషి, వచ్చి హారతి తీసుకో. వస్తున్నానమ్మా. సిరి, నువ్వు చేస్తున్నావేంటి? పనమ్మాయి రాలేదా? తను కొన్ని రోజులు రానందత్తయ్యా. సరే, నువ్వొచ్చి హారతి తీసుకో. కాఫీ నేను అడిగితే నువ్వు తాగుతావా?
పెళ్ళయ్యాక కూడా నా కాఫీ నేనే పోసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కష్టం ఏ మగాడికి రాకూడదు. ఆహా, ఆహా. ఏంటో తాగడం, కుడితి తాగినట్టు. హ? నీకు అలా అర్థమైందా? ఆహా, అద్భుతం. కాఫీ ఎవరు చేశారో గాని చాలా బాగుంది. ఈ ఇంటి వారసురాలే మన అబ్బాయి భార్యగా రావాలని ఎన్నోసార్లు వేడుకున్నాను. కానీ ఇలా ఊహించని విధంగా సిరి వస్తుందనుకోలేదండి. ఈ ఇంటి వారసురాలు సిరియే అన్న విషయం నీకు తెలియట్లేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సునందా, ఏది జరిగినా మన మంచికే అని రోజు నువ్వు చెప్తుంటావు కదా. దేని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఏది జరిగినా భగవత్ సంకల్పం అనుకో. నాకు కాస్త పనుంది, వెళ్ళొస్తాను. ఉమ్. ఏంటి అంటే కప్పులు మార్చాన డౌటా? కావాలంటే తీసుకో తీసుకో. చూపులతో దీపాల, దేహముతో ధూపాల చంపేయకే, నన్ను చంపేయకే. నవ్వులతో చెరసాల, నడుములో మధుశాల చంపేయకే, నన్ను చంపేయకే. కలముకు అందని అక్షరమా, కవితలు తెలుపని లక్షణమా, బాపుకే దొరకని బొమ్మవే, బ్రహ్మకే వన్న తెచ్చిన వెన్నెలమ్మవే. నువ్వేమనుకునంటే నీకు మాట చెప్పునా? నన్ను ఇంప్రెస్ చేయడానికి కాఫీ చాలా బాగుంది అంటావు, అంతేగా? అంత సీన్ లేదు. ముందు చీర కట్టుకోవడం నేర్చుకో. ఆ? ఆ? అంత మాట అన్నాడేంటి? నేను బాగానే కట్టుకున్నాను కదా. హ్మ్.
అన్నా జైల్లో ములాఖత్ కలిసేటప్పుడు నీకు చెప్పా కదన్నా, ఆ సంజయ్ గాడు వాడు కావాలనే మా వాడిని కొట్టాడన్నా, షాపు ధ్వంసం చేశాడు. వాడు బతకూడదన్నా. 50 లక్షలు ఈ సూట్ కేసులో ఉన్నాయి. ఇంకో 50 ఇమ్మన్నా ఇస్తాను. వాడిని చంపేయన్నా. ఇప్పుడు కుదరదు, తర్వాత కలువు. అన్నా తర్వాత అంటే టైం నేనే చెప్తాను. అయితే ఈ డబ్బుంచన్నా. పని ఒప్పుకున్నప్పుడే సుపారీ తీసుకుంటా. ఇప్పుడు కాదు, వెనక్కి తీసుకెళ్ళు. అన్నా మాజీ సర్పంచ్ కోటిగాడు నీకు బాగా తెలుసు కదన్నా. వాడికి చాలా బలుపెక్కింది. వాడి తలకి 2 కోట్లన్నా. వాడిని చంపేయన్నా. వాడి తలకు నేను రేటు కడతాను. మళ్ళీ కనిపించు. అందాక ఈ కోటి ఉంచన్నా. రేయ్, ఇందాక నేను మలయాళంలో చెప్పలేదుగా, పని ఒప్పుకుంటేనే సుపారీ. ముందు మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మీ డబ్బులు తీసుకుని మిమ్మల్నే చంపుతా. వెళ్ళండి. అన్నా ఎప్పుడు లేని అంత సీరియస్గా ఉన్నావేంటన్నా? ఇందాక లెటర్ ఇచ్చావు కదరా, అందులో ఏం రాసి ఉందో తెలుసా? ఏం రాసుందన్నా? నా గురించి పోలీసులకు ఉప్పందించింది, నాకు జైలు శిక్ష పడేలా చేసింది ఎవరో కాదురా, ఆ దేవేంద్ర. ఏంటన్నా నువ్వు అనేది? దేవేంద్ర అంటే నిన్ను కలిసి ఎవరినో చంపాలని అసైన్మెంట్ కూడా ఇచ్చాడు, అతనే కదా? అవునురా, వాడే. నాకు ఎదురొచ్చి ధైర్యంగా నా తల నరికేసినా క్షమిస్తాను గాని, నాకు వెన్నుపోడు పుడిచిన వాడిని మాత్రం అస్సలు క్షమించను. వాడు నా వెనకే ఉండి నన్ను వాడుకుంటూ వాడి పబ్బం గడుపుకుని నాకు జైలు కూడు తినిపించాడు. వాడిని వదిలిపెట్టను. జరిగిన దాన్ని ఎలాగూ మార్చలేము. జరగబోయే దాని గురించి జాగ్రత్త పడతాను. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులు చాలు. నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకునే పనులు చేస్తాను. నన్ను ఎలాగైతే దెబ్బ కొట్టి నమ్మించి నన్ను పోలీసులకు అప్పగించాడో, అలాగే దేవేంద్ర గారిని దెబ్బ కొట్టి రాజా భూపతి వర్మ గారి ఆస్తి మొత్తం ఆయన వారసురాలకి దక్కేలా చేస్తాను. దేవేంద్ర పరువును దిగదార్చి వాడిని రోడ్డెక్కిస్తాను. ఇదే వాడికి సరైన శిక్ష. దేవేంద్ర, నిన్ను మాత్రం వదలను. మరి పాపకి? పాపకి ఇప్పుడు తీయకూడదు నాన్న, పుట్టాక తీయాలి. ఏంటి రిషి, పాపని ఫిక్స్ అయిపోయావా? కావాలంటే చూడండి. వదినా, అయ్యో. ఆడపిల్ల. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టారు. ఎందరికో అండగా నిలబడి జీవితాన్నిచ్చారు. కానీ అన్నీ పూర్తిగా అనుభవించకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. మీ వారసురాలిని ఈ ఇంటికి తీసుకొస్తానని నేను మీకు మాటిచ్చాను. కానీ అలా చెయ్యలేకపోయాను. చెయ్యి దాటిపోయిన పరిస్థితుల్ని చూసి చేతకాని దానిలా మిగిలిపోయాను.
నన్ను క్షమించండి. అత్తయ్య గారు, ఏంటమ్మా? ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరూ ఎవరత్తయ్యా? నాకు బాగా కావలసిన వాళ్ళమ్మా. కావలసిన వాళ్ళు అంటే? కొందరు చనిపోయాక కీర్తిశేషులవుతారు. కానీ కొందరు దేవుళ్ళుగా మిగిలిపోతారు. సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాను. ఏదో వార్త మోసుకొచ్చినట్టున్నాం. చెప్పడానికి వచ్చి తటపటాయిస్తావెందుకు? చెప్పు. చెప్తాను సార్. మీరు చెప్పినట్టే నందా గురించి కూపిలాగాను. తన గురించి పూర్తిగా తెలిసింది. తను ఇదివరకటి నందా కాదు సార్, పూర్తిగా మారిపోయాడు. తన వల్ల ఇదివరకు నష్టపోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు తగినంత న్యాయం చేయాలని ఫిక్స్ అయిపోయాడు. కొత్త డీల్స్ ఒప్పుకోమని ఎవరైనా డబ్బు ఆఫర్ చేస్తే ఆఫర్ చేసిన వాళ్ళనే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఏంటి సార్ మీ ఆవేశం? నా అనుమానమే నిజమైందన్నమాట. రక్త మాంసాలకు రుచి మరిగిన పులి జైలు గోడల మధ్య సాధు జంతువులా మారిపోయిందన్నమాట. గుడ్. నందా మనకెదురు తిరిగే ప్రమాదం ఉంది రాఘవ. అనవసరంగా వెళ్ళి నాకు నేను ఇరుక్కున్నా. మన విషయాలు ఇవి బయట పెట్టే అవకాశం నందాకి ఇవ్వకూడదు రాఘవ. హలో. హలో దేవేంద్ర, నన్ను చూసిన ఆనందంలో వారసురాల్ని చంపాలన్న కసి పెరిగి వెంటనే డీటెయిల్స్ పంపిస్తావనుకుంటే ఇంకా పంపించలేదేంటి? దేవేంద్ర, ఎక్కడున్నావు? వినపడుతుందా? వినపడుతోంది నందా. డీటెయిల్స్ లేట్ ఎందుకు చేస్తున్నావు రాజా?
5% డీల్ తో నేను వెయిటింగ్ లో ఉన్నా.